brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। బనకచెర్ల ప్రాజెక్ట్ విషయంలో బీఆర్ఎస్ జగన్ తీరుపై మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు చేశారు. రాయలసీమకు గోదావరి నీరు తరలింపునకు గతంలో కేసీఆర్ మద్దతిచ్చారు. ఇప్పుడు రాజకీయ కారణాలతోనే బనకచెర్లను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందన్నారు. ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదంటూ నిలదీశారు మంత్రి నిమ్మల. మరి ఆ రోజు మరి కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని గోదావరి ఎగువ నుంచే రోజుకి 4 టీఎంసీలు చొప్పున 100-120 రోజులు 400-450 టీఎంసీలు శ్రీశైలంకి నాగార్జున సాగర్కి తీసుకురావడానికి ఆ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకుంటే మరి ఈరోజు దానికి విరుద్ధంగా మరి ఆ యొక్క పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే మరి ఆనాటి ఒప్పందంలో కానీ ఆ రోజు నిర్ణయంలో తీసుకోవడంలో కానీ భాగస్వాములైనటువంటి ఆనాటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు కూడా పెదవి ఇప్పకపోవడం. ఎందుకంటే నేను రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటాడు. ఈరోజు అటువంటి రాయలసీమకి పోలవరం బనకచెర్ల ద్వారా రేపు ఆ రాయలసీమ ఒక పచ్చని పైరులాగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి రాయలసీమకు అత్యంత అవసరమైనటువంటి ప్రాణధార జీవధార అయినటువంటి పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి మరి ప్రాజెక్టుకు సంబంధించి నాడు నిర్ణయంలో భాగస్వాములైనటువంటి నీ తోటి నాయకుడు ఈరోజు దానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటే మరి ఈ రాయలసీమ బిడ్డనని చెప్పుకునేటువంటి వ్యక్తి మరి ఈరోజు దాని మీద నోరు విప్పకపోవడం కూడా మరి ఆయన యొక్క డబల్ స్టాండ్. అంటే వీరందరూ కూడా అధికారంలో ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉంటే మరొక రకంగా మాట్లాడతారు అనేది ఇవన్నీ కూడా ఉదాహరణలు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ